కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఈరోజు పెద్ద ఎత్తున సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. వెల్ఫేర్ బోర్డులో అధిక నిధులున్న కార్మికుల సంక్షేమం కొరకు ఖర్చు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. వేల కోట్లున్న దరఖాస్తు చేసుకున్నటువంటి పెళ్లిళ్లకో లేకపోతే కాన్పులకో మరణించినటువంటి ఆ కుటుంబం దరఖాస్తు చేసుకుంటే ఏండ్లకు తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు సూర్యాపేటలో ఉంది. సూర్యాపేటే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వెల్ఫేర్ బోర్డు నిధులను భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్మికులకు ఉపయోగపడినటువంటి సిఎస్సి హెల్త్ టెస్టుల ద్వారా 500 కోట్లకు పైగా ఇప్పటికే ఖర్చు చేసింది. ఏ ఒక్క కార్మికుడు కూడా ఒక కార్మికుడికి హెల్త్ టెస్ట్ నిర్వహిస్తే 3,256 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ 3,000 పైచిలకు ఖర్చు అయినప్పటికీ కార్మికులకు ఉపయోగపడకుండా ఆ టెస్టులు ఉంటున్నాయి. దానివల్ల అధిక నిధులు దారాదత్తమై పక్కదారి పడుతున్నటువంటి పరిస్థితి. ఇదేగాక